Hey everyone, welcome back to my channel. Today's video. ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి కంప్లీట్ బీటీ రోడ్ బిట్ అండి. మనకి ఇది చూస్తున్నారు కదా, బీటీ రోడ్ బిట్ ఇది. సో బస్ రోడ్ బిట్, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ బస్ రోడ్ బిట్ అనమాట. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి జస్ట్ మనకి ఇది RRR ఇన్సిడెంట్ ల్యాండ్. హైవేకి వచ్చేసరికి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి ఇది ఓవరాల్కి వచ్చేసి జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది. ఇది చూస్తున్నారుగా, చుట్టూ వీళ్ళు కడిలేసి పెట్టారు. కంప్లీట్గా రెడ్ సైడ్ అయితే ప్లెయిన్గా ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి వచ్చేసరికి ఇది. సో ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ వీళ్ళు మనకు 49 lakhs చెప్తున్నారు ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఇది. ఇదైతే మనం వీళ్ళు ల్యాండ్ అయితే చూద్దామండి. మొత్తం ల్యాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. మనం ల్యాండ్లోకి వచ్చేస్తాం. మనం ఎప్పుడో చూస్తున్నారు రోడ్ బిట్ అనమాట, డాంబర్ రోడ్ పెట్టినటువంటి ల్యాండ్. సో లోపల ఉన్నటువంటి చుట్టూ అయితే తిరిగి చూద్దాం ల్యాండ్ ఒక డీటెయిల్స్ అది ఎలా ఉంటుంది చూడండి. కంప్లీట్గా ప్లెయిన్గా లెవెల్ ఉందండి. 1 రూపీ ఎక్స్పెండిచర్ లేదు, ఒకటే లెవెల్ స్క్వేర్ బిట్ లాగా ఉంటుంది ల్యాండ్ అయితే మనకి వచ్చేసరికి ఇది. చుట్టూ కడీలు ఉన్నాయి. సో ఈ ఏరియాలో వచ్చేసరికి ఎక్కువ మటుకు ఫామ్ హౌస్ కడుతుంటారు. సో ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఇది ల్యాండ్ వచ్చి. తోట పెట్టుకోవడం కూడా బాగుంటుంది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు శ్రీశైలం హైవేలో వస్తుంది అనమాట మనకి ల్యాండ్ ఇది. మనకు శ్రీశైలం హైవేలో మనకి ఇది కడతాల్ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్. మనకి నియర్ బై కడతాల్. సో టోల్ గేట్ దాచిన తర్వాత మనము లెఫ్ట్ సైడ్ కరకల్పాడు అనే ఒక విలేజ్ వస్తుంది. కరకడపాల్ విలేజ్ వచ్చి మనకు ఎక్కువపల్లి అనే విలేజ్ వస్తుందండి. ఎక్కువపల్లి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. సో ఇది అయితే ల్యాండ్ అయితే మనకు చుట్టూ అయితే మీరు తిప్పి చూపిస్తున్నాను. ల్యాండ్ అయితే మొత్తం చూస్తే కూడా ఇలా ఉంటే కంప్లీట్ బీటీ రోడ్ బిట్ అనమాట మనకు వచ్చేసరికి ఇది మనకి. సో రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది. ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో మొత్తం వీడియో చూసాక మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం మీరు చేయండి. సో అప్పుడే మీకు ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో వీళ్ళకి ధరణి పాస్బుక్స్ అయితే ఉన్నాయండి. కొత్త మనకి రైతు బంధు కూడా వస్తుంది. టైటిల్ పరంగా అయితే మనకి ధరణిలో అయితే ఎంట్రీ ఉందన్నమాట. పట్టా ల్యాండ్ అండి. చాలామంది అడుగుతుంటారు పట్టా ల్యాండ్ అసలు ల్యాండ్ అని. పట్టా ల్యాండ్ అయితే మా వీడియోస్ పోస్ట్ చేస్తామండి. అసలు ల్యాండ్ అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయను. వీడియోస్ అయితే ఇవన్నీ కంప్లీట్గా పట్టా ల్యాండ్స్ ఉంటాయి అన్నమాట. మన ఛానల్లో వచ్చి అన్ని ల్యాండ్స్ అన్నీ కంప్లీట్గా పట్టా ల్యాండ్సే ఉంటాయి అన్నమాట. సో ఇది మనకైతే హైదరాబాద్ కూడా వెరీ నియర్ ఉన్నటువంటి ల్యాండ్. సో మనకిది చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి ల్యాండ్. సో మనకిది రోడ్ బిట్ అనమాట కంప్లీట్గా వచ్చేసరికి మనకిది. సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ ల్యాండ్ విషయంలో అయితే కాంటాక్ట్ నెంబర్ దాన్ని కాంటాక్ట్ చేయండి. ల్యాండ్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 20 గుంటాస్ అనమాట మనకిది. 20 గుంటాస్ కాస్ట్ వచ్చేసి మనకి 49 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అవుతుంది. సో డిపెండెంట్ టర్మ్స్ అండ్ అంటే పేమెంట్ అండ్ కండిషన్ బట్టి మనకైతే నెగోషియబుల్ అవుతుంది. టోటల్ ఎక్స్టెంట్ అయితే 20 గుంటాస్ అనమాట. 20 గుంటాస్ కాస్ట్ చెప్పాను మీకు. ఇది అయితే 49 lakhs చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.